తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 23న హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈసీ ఈపాటికే విడుదల చేసింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే హైదరాబాద్ స్థానిక సంస్థల్లో ఎవరి బలమెంత, హైదరాబాద్ సిటీ ఎమ్మెల్సీ పదవిని ఎవరు దక్కించుకోబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ స్థానానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీని మే 1లోపు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29లోపు ఎన్నిక ప్రక్రియను ఈసీ ముగించనుంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 8న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు ఈసీ అవకాశం ఇచ్చింది. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీంతో తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ సిటీకి సంబంధించిన ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ మహానగరంలో సుమారు 1 కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. సగం తెలంగాణ జనాభా హైదరాబాద్లో ఉంది. దీంతో స్థానిక సిటీ ఎమ్మెల్సీని దక్కించుకుంటే హైదరాబాద్లో మరింత పట్టు సాధించొచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పలు పార్టీల బలాబలాలను పరిశీలిస్తే జీహెచ్ఎంసీలో మొత్తం 146 మంది కార్పొరేటర్లున్నారు. వీరిలో హైదరాబాద్ జిల్లా పరిధిలో 84 మంది కార్పొరేటర్లు, గుడిమల్కాపూర్, ఎర్రగడ్డ కార్పొరేటర్లు మరణించారు. మజ్లిస్కు చెందిన శాస్త్రీపురం, మెహదీపట్నం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 80 మంది కార్పొరేటర్లున్నట్టు లెక్క. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీలుగా ఉన్నారు. 4 రాజ్యసభ సభ్యులు, 15 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే సిటీలోని ఎమ్మెల్సీలపై స్పష్టత రావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగానికి చెందిన వర్గాలు మాత్రం సిటీలో 14 మంది ఎమ్మెల్సీలు ఉంటారని చెప్తున్నాయి. మొత్తంగా హైదరాబాద్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రజాప్రతినిధులు 115 మంది ఉండొచ్చని సమాచారం. మరోవైపు ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో 2 హైదరాబాద్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే మొత్తం ఓటర్ల సంఖ్య మారే అవకాశం ఉంది. అయితే మొత్తం ఓటర్లలో ఎంఐఎం బలం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిపి 52గా ఉంది. బీజేపీ కార్పొరేటర్లు 17, బీఆర్ఎస్ 14, కాంగ్రెస్కు 7 కార్పొరేటర్లున్నారు. హైదరాబాద్ పరిధిలో బీజేపీకి 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే ఉన్నారు. బీఆర్ఎస్కు హైదరాబాద్ పరిధిలో 5 ఎమ్మెల్యేలున్నారు. అధికార కాంగ్రెస్కు 2 ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారనే లెక్క తేలిన తర్వాతనే మొత్తం ఓటర్లు ఎంతమంది అనే దానిపై స్పష్టత రానుంది. శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం ఓటర్ల సంఖ్యను తేల్చే పనిలో జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లకు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక సవాల్గా మారింది. తాజాగా జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఓటమి చెందింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అయితే హైదరాబాద్ పరిధిలో బీజేపీకి తగినంత బలం లేకపోవడం కాషాయ పార్టీకి మైనస్గా మారిందంటున్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్తో కలిస్తే మాత్రం ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పరిస్థితి అటూ ఇటూ కాకుండా ఉంది. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీకి కలిసొచ్చింది. దీంతో అధికార కాంగ్రెస్ను కాదని గ్రాడ్యుయేట్లు బీజేపీకి పట్టం కట్టారు. దీంతో ప్రణాళిక ప్రకారమే పోటీ నుంచి తప్పుకుని బీఆర్ఎస్ బీజేపీకి పరోక్షంగా సహకరించిందన్న విమర్శలొచ్చాయి. ఇలాంటి విమర్శల వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చేసిన ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణ సమాజం నమ్మింది. దీంతో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ను కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను అధికారంలో కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్కు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక కత్తి మీద సాములా మారింది. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే మిత్రపక్షం ఎంఐఎం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తోంది. తగినంత బలం ఉండటం కూడా ఎంఐఎంకు కలిసొస్తుందంటున్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం 1 స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ను కోరింది. అయితే అప్పట్లో కాంగ్రెస్ ఎంఐఎం కోరికను సున్నితంగా తిరస్కరించింది. ప్రస్తుత బలాబలాల్ని పరిశీలిస్తే హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఎంఐఎం ఏకగ్రీవంగా హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటును దక్కించుకునే అవకాశం ఉంది.